ఇప్పుడు ఇందాక ఈటల గురించి మాట్లాడారు మీరు. ఈటల గురించి రోజుకొక నెగిటివిటీ. అప్పుడెప్పుడో ఒక కబ్జా కవర్ను కొట్టాడు, ఇలా ఉంటే ఎలా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తాం, బీజేపీకి కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఈ వ్యక్తి సరైనడు కాదు. నిన్న మొన్న మళ్ళీ కేసీఆర్తో ఫోన్ మాట్లాడాడు, కేసీఆర్కి పార్టీలో జంప్ అయిపోతాడేమో. మొన్న హరీష్ రావుని హక్ చేసుకున్నాడు, హరీష్ రావుతో సన్నిహితంగా ఉన్నాడు, పార్టీ జంప్ అయిపోతాడేమో. ఇన్ని నెగిటివిటీస్ రోజుకొకటి ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు వరిగడ్డి కుప్ప కాడ కుక్కను కట్టేస్తారు, కుక్క వరిగడ్డి మెత్తదా? నాకు ఒక్కసారి చెప్పండి. లేదు, జస్ట్ కాపలా కోసమే. కాబట్టి అనేక అవాకులు చెవాకులు పలుకుతారు, పలికినంత మాత్రాన నిజాలు అయితే అంటాను. కానీ నిప్పు లేకుండా పొగైతే రాదు కదా రాజకీయాల్లో. నేనేమని చెప్పాలి, ఎట్లా అని చెప్పాలి? కవిత అరెస్ట్ అన్నారు, అవినీతి లేకుండా అలాంటి ఆరోపణలు ఏమి రావు కదా అని బీజేపీ పార్టీయే అంది. కేటీఆర్ అవినీతి చేయకుండా అరెస్ట్ దాకా వెళ్ళడు కదా, నిప్పు లేకుండా పొగ రాదు కదా, రాజకీయాలు ఇదొకటి. సో ఎలాంటి నెగిటివిటీ లేదా రాజేంద్ర పైన? ఇప్పటికైతే కడిగేసిన ముత్యమే ఆయన, కడిగేసిన ముత్యమే. కానీ ఈటల రాజేందర్ గారి ఎడల పార్టీ ఎంత ఉంటుందమ్మా? అసలు ఏ పార్టీ అయినా ఎంత ఉంటుంది? పార్టీకి ఇంత ఉంటుంది, ప్రజలు ఎక్కువ ఉంటారు. ఏ పార్టీ బలమైనా పరిమితంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇవాళ ఆంధ్రాలో పరిపాలించే తెలుగుదేశం పార్టీ కానీ, ఇంకే మరే పార్టీలు కానీ, ఇవాళ బీఆర్ఎస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఇంత ఉంటుంది. కానీ ప్రజాబలమే పెద్దది కదా, ప్రజాబలమే పెద్దది కదా. ఈ ప్రజాబలం ఏమున్నదో ఎట్లున్నదో ఒక భారత హోమ్ మినిస్టర్కి కానీ, భారత ప్రధానమంత్రికి కానీ తెలియదా? ఈ తెలివయా? దీనిలో నిజమేమున్నది అబద్ధమేమున్నదని తెలియదా? వాళ్ళకు తెలియదా? నీకో నాకో ఈ వార్తలు తెలితే కానీ వాళ్ళకి, మనకు తెలిసిన వార్త వాళ్ళకు కూడా తెలియదా? తెలియకుండానే ఈ భారత భూభాగాన్ని పరిపాలిస్తానులా. ప్రపంచ రాజ్యాల సరసన ఇవాళ మన ప్రధానమంత్రికి ఉండే విలువ మామూలు విలువ కాదే. ఇవాళ మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏదైతే ఉన్నాడో, ఇవాళ ప్రపంచ టెర్రరిస్టులు గజగజలాడే రోజులు ఉన్నాయే. ఇది మామూలు విషయం అమ్మ, ఈ చిన్నపాటి విషయం వాళ్ళకు తెలియకుండా మనకే తెలుస్తుందా? ఈ చిన్నపాటి విషయం వాళ్ళకు తెలియదా? తెలియకుండా ఈ పరిపాలన అవుతుందా? నేనైతే నమ్మకం ప్రధాని స్థాయి వ్యక్తులు వైనాట్ ఖచ్చితంగా పట్టించుకుంటారు. ఈటల సరి అయిన వ్యక్తి అయితేనే ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. సరైన వ్యక్తి అయినా మీ పార్టీలోంచే ఫుల్ నెగిటివిటీ ఉంది. ఈటలని అధ్యక్ష పదవి చేయకుండా మీ పార్టీ వాళ్ళే ఆపుతున్నారు. ఇప్పుడు తన ముఖాన్ని తన 3 తీర్ల చూసుకునే స్వభావం ఉంటుంది, మీకు తెలుసా అమ్మా? అద్దం ముందడికి పోయి తన ముఖాన్ని తనే 3 తీర్ల చూసుకుంటాడు. ఓకే, నర, వీర, వానర, ఇట్లా చూసుకుంటాడు సాధారణంగా ఏ మనిషి అయినా. మీరు ఒకసారి చూడండి. దాని తర్వాత వీరుని వతకు చూసుకుంటాడు, దాని తర్వాత కోతి మూతి పెడతాడు. అంటే తన ముఖాన్ని తనే 3 సార్లు చూసుకునే స్వభావం ఉంటుంది మనిషికి. మేమేమోలమ్మా, అనేక మంది పుత్రులం, అనేక కులాలు, అనేక వ్యక్తులం, అనేక తరహా ఉన్నోళ్ళం. మేము ఒకే తీరుగా ఎట్లా చూసుకోవస్తుంది? ఓకే, నెగిటివిటీ అయితే ఉంది, లాగుతున్నారు. నేను అట్లా అంటే మనిషి తన ముఖాన్నే తను 3 తీర్ల చూసుకునే మనిషి. ఈ అనేక మంది వ్యక్తుల సమూహం కలిగిన పార్టీలు, ఈ పార్టీలు ఒకే తాటి మీద ఉంటాయి, ఒకే ముచ్చట మాట్లాడితే అని కాదు. ఒక ముచ్చట ఏదైతే తీసుకుంటుందో దాన్ని అనుసరించే పార్టీ బీజేపీ మాత్రమే. ఓకే, దాన్ని అనుసరించే పార్టీ బీజేపీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీలో తిట్టుకోకుండా తప్పు, కమ్యూనిస్ట్ పార్టీలు కొట్టుకోకుండా తప్పు, టీఆర్ఎస్ మెచ్చుకోకుండా తప్పు. ఇట్లా బతుకుతాయి. కానీ బీజేపీ ఏదన్నా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించే పార్టీ బీజేపీ మాత్రమే. ఓకే, కాబట్టి ఇట్లాంటివి ఉంటాయని నేను అనుకుంటలేను. ఇవన్నీ కాకమ్మ కబుర్లే, ఎంత మాత్రం నిజం ఉండదు ఇందులో. రైట్. ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు కనుక వస్తే బీసీనే సీఎం? బీసీ ముఖ్యమంత్రి ఒకే ఒక అవకాశం ఉన్నది బీజేపీలో మాత్రమే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.